పాకిస్తాన్ ఫేక్ ప్రచారం చేస్తోంది. భారత్ తమపై డ్రోన్ దాడికి పాల్పడ్డట్లు పాక్ ప్రకటించింది. 5 ప్రాంతాల్లో డ్రోన్ దాడులు చేసినట్లు వెల్లడించింది. లాహోర్లోని వాల్టన్లో పాక్ నిజ స్వరూపం బయటపడింది. భారత్కు చెందిన డ్రోన్లు అన్నీ అని చెప్తున్న వాటి బ్యాటరీలు చైనాలో తయారు చేసినట్లు గుర్తించారు. పాకిస్తాన్ కోసం HQ-16 బ్యాటరీలు చైనా తయారు చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ తమ డ్రోన్లను కూల్చుకుని భారత్పై నెపనెట్టే ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్ ఫేక్ ప్రచారం చేస్తోంది. భారత్ తమపై డ్రోన్ దాడికి పాల్పడ్డట్లు పాక్ ప్రకటించింది. 5 ప్రాంతాల్లో డ్రోన్ దాడులు చేసినట్లు వెల్లడించింది. లాహోర్లోని వాల్టన్లో పాక్ నిజ స్వరూపం బయటపడింది. భారత్కు చెందిన డ్రోన్లు అవి అని చెప్తున్నా వాటి బ్యాటరీలు చైనాలో తయారు చేసినట్లు గుర్తించారు. పాకిస్తాన్ కోసం HQ-16 బ్యాటరీలు చైనా తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇక పాకిస్తాన్ తమ డ్రోన్లను తామే కూల్చుకుని భారత్పై నెపనెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇదే విషయంపై మరిన్ని వివరాల్ని మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు లైవ్ ద్వారా. రాజు, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా చూడాలి, ఇటు కవ్వింపు చర్యలు ఎలా చూడాలి, అదేవిధంగా వాళ్లే ఆ డ్రోన్లని ధ్వంసం చేసుకుని భారత్పై నెపనెట్టే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్, ఎలా చూడాలి? రైట్ చందు, మొత్తానికి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారము తారాస్థాయికి చేరుకుంటోంది. ఆడలేక మధ్యల దరువు అన్నట్టు భారత్ మీద పడి ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. భారత్ చేసినటువంటి దాడుల్లో దాదాపు 9 ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి. దాదాపుగా కూడా ఇప్పుడు మనకున్న సమాచారం మేరకు 90 నుంచి 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. వాళ్ళ కుటుంబ సభ్యులు హతమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి పౌరులను శాంతింపజేసేందుకు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నచ్చజెప్పేందుకు కొన్ని ఫేక్ ప్రచారానికి తెరదీసినటువంటి పరిస్థితి. నిన్న మొన్నంతా కూడా చాలా ఫేక్ ప్రచారాలు చేశారు. భారత్ మీద మా మిసైల్స్ దూసుకెళ్ళాయి, భారత్ మీద మేము దాడులు చేసాం, భారత్ని ఏదో చేసేసామని చెప్పేసి రకరకాలైనటువంటి పోస్టులు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే తాజాగా ఏం చేశారంటే భారత్ తమ మీదకి దాడికి వచ్చింది, సో దాడికి వచ్చినటువంటి నేపథ్యంలో భారత్కి చెందినటువంటి కొన్ని డ్రోన్లను కూల్చేసామని చెప్పేసి ప్రకటించుకున్నటువంటి పరిస్థితి. అదే ఉదయం కూడా మనం చూసాం, లాహోర్ దగ్గర ఉన్నటువంటి ఒక విమానాశ్రయం దగ్గర భారీ పేలుడు సంభవించిందని చెప్పేసి, అక్కడ ఒక డ్రోన్ పడిందని చెప్పేసి ఆ డ్రోన్ని పాకిస్తాన్ కూల్చేసిందని చెప్పేసి రకరకాలైనటువంటి వార్తలు ఇండియా మీడియాలో కూడా ప్రసారమైనటువంటి పరిస్థితి. అయితే వాస్తవంగా ఎక్కడైతే ఈ ప్రాంతం ఏదైతే ఉందో, అంటే ఇందాక నేను చెప్పినట్టు లాహోర్ ఎయిర్పోర్ట్ అని చెప్పాను కదా, సో లాహోర్ ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి వాల్టన్ అనేటటువంటి ఏరియా అది. సో ఆ వాల్టన్ అనేటువంటి ఏరియాలో కూలినటువంటి ఆ డ్రోన్కి సంబంధించిన శకలాలను పరిశీలిస్తే పాకిస్తాన్ వక్ర బుద్ధి, పాకిస్తాన్ చేతగానితనం స్పష్టంగా తెలిసిపోయింది. ఏంటి అంటే అక్కడ దొరికినటువంటి ఒక చైనా తయారు చేసినటువంటి HQ-16 బ్యాటరీ, HQ-16 అనేటువంటి ఒక బ్యాటరీ దొరికింది. ఆ బ్యాటరీని పరిశీలిస్తే అది చైనా తయారు చేసినటువంటి బ్యాటరీ. ఈ చైనా తయారు చేసినటువంటి ఈ బ్యాటరీ కావచ్చు, అంతేకాకుండా డ్రోన్లు కావచ్చు, ఇవన్నీ కూడా పాకిస్తాన్కి సప్లై చేస్తుంది. అంటే అక్కడ ఏమని అర్థమవుతుంది, ఏదైతే పాకిస్తాన్ తనకు తానుగానే ఈ డ్రోన్లు కూల్ చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే పాకిస్తాన్కి చైనా ఇచ్చినటువంటి బ్యాటరీస్ కావచ్చు, చైనా ఇచ్చినటువంటి ఏదైతే ఇవి ఉన్నాయో, అంటే డ్రోన్లు ఉన్నాయో, డ్రోన్లు కూలిపోతే అవి భారతమే అని చెప్పేసి చెప్పుకొని సిగ్గు లేకుండా వ్యవహరిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పాకిస్తాన్. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తప్పుదారి పట్టిస్తూ భారత్ని ఏదో చేసేసామని చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే PIB అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏదైతే ఉందో, వీళ్ళు కూడా ఇప్పటికే ఫ్యాక్ట్ చెక్ రూపంలో చెప్పడం జరిగింది, అవన్నీ ఓల్డ్ అని చెప్పారు. కానీ అక్కడ ఓల్డ్ అనేది తెలియట్లేదు. కానీ వాస్తవంగా అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు ఏదైతే అక్కడ లభించినటువంటి ఆ బ్యాటరీస్ ఉన్నాయో, ఈ బ్యాటరీస్ అన్నీ కూడా చైనా తయారు చేసినటువంటి బ్యాటరీస్.
చైనా తయారు చేసి వాటిని పాకిస్తాన్కి ఇచ్చినటువంటి పరిస్థితి, పాకిస్తాన్కి సరఫరా చేసింది. సో పాకిస్తాన్ సైన్యంలో వాడేటటువంటి డ్రోన్లలో ఈ HQ-15 ఏదైతే నేను చెప్తూ ఉన్నటువంటి బ్యాటరీ ఉందో దాన్ని వినియోగిస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, పాకిస్తానే తన డ్రోన్లను తన నగరాల్లోకి పంపించుకొని పేల్చుకొని కూల్చుకొని ఇవన్నీ కూడా ఇండియా నుంచి వచ్చాయి, కూల్చేసాము, మన సైనిక సంపత్తి ఇంత, ఎట్టి పరిస్థితుల్లో భారత్ను మనం ఉపేక్షించట్లేదు, భారత్కు సంబంధించినటువంటి అన్నింటిని కూడా మేము కూల్చేస్తున్నాం అని చెప్పేసి చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు కూడా చాలా వరకు కూడా చెప్పింది ఏంటంటే, ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ఫైటర్ జెట్స్ను కూల్చేసాం, 5 ఫైటర్ జెట్లు కూలిపోయినాయి మా దగ్గర అని చెప్పేసి రకరకాల ప్రచారాలు చేశారు. నిన్న ఆ దేశానికి సంబంధించిన రక్షణ మంత్రిని ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేసి అడిగితే అది ఇండియాలో ఉన్నటువంటి సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది, దాన్ని చూసి మేము చెప్పామని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటలకు మొత్తం పాకిస్తాన్ అంతా కూడా నవ్వినటువంటి పరిస్థితి. దీంతో పాకిస్తాన్ని నమ్మడం లేదు, పాకిస్తాన్ ఏది చేసినా తప్పే, అంతా కూడా ఫేక్ ప్రచారం చేసుకుంటోంది అనేటటువంటి వాదన అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో వ్యక్తమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఏం చేసిందంటే తెలివిగా తన దగ్గర ఉన్నటువంటి డ్రోన్లను తమ నగరాలు 5 నగరాలని సెలెక్ట్ చేసుకుంది, ఈ 5 నగరాల్లో పెట్టుకునింది, ఈ 5 నగరాల్లో వాటిని ప్రయోగించుకొని వాళ్ళే కూల్ చేసుకొని ఈ భారత్కు చెందినటువంటివి, సో కాబట్టి భారత్ చర్యలు మేము తిప్పికొట్టామని చెప్పేసి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ కూడా పాకిస్తాన్ వక్రబుద్ధికి నిదర్శనం. సో ఈ విధంగా ప్రస్తుతానికి పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మభ్యపెడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చందు రాజు, అదేవిధంగా బెలూచిస్తాన్ దాడులను కూడా మనం చూసాం విజువల్స్లో. 14 మంది పాక్ ఆర్మీ వెహికల్లో వాళ్ళని చంపడం జరిగింది, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. దాన్ని కూడా భారత్పై నెపం వేసేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఎలా చూడాలి, ఇతర దేశాలకి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది పాక్? అంటే అక్కడ ఆర్మీకి సంబంధించిన వాళ్ళని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటాం, BLA అంటాం, వాళ్ళే చంపినట్టు వాళ్ళే ప్రకటించుకున్నారు, వాళ్ళే వీడియోను ఫుటేజ్ని విడుదల చేసుకున్నారు. సో దీంట్లో భారత హస్తం ఉందని చెప్పేసి చెప్పేదానికి ఎక్కడ కూడా ఆస్కారం లేనటువంటి పరిస్థితి. ఇంకా పాకిస్తాన్ ఇంకా వక్ర బుద్ధితోటి పనికిమాలిన చర్యలకు దిగి పూంచ్ సెక్టార్లో ఉన్నటువంటి అమాయకుల ప్రాణాలను బలికొంది. ఇప్పటివరకు 13 మంది అక్కడ ఉన్నటువంటి అమాయకులను చంపేసింది, దాదాపు 47 మంది వరకు కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి పనికిమాలిన పనులకి, పిరికి పంద చర్యలకి పాకిస్తాన్ పూనుకుంటుంది. అంతేగాని భారత్ ఏదో వాళ్ళ సైనికులు చంపేసింది, లేకపోతే భారత్ వాళ్ళ టార్గెట్ చేస్తుందని కాదు. ఎక్కడైనా సరే టిట్ ఫర్ టాట్ అనేది ఉంటుంది. అదేదో అంట కదా, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు పాకిస్తాన్ దెబ్బకి ఖచ్చితంగా భారత్ ఏదైతే ఇప్పుడు సింధూర్ రూపంలో చెప్పు దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి. ఇంకా కూడా ఇలాగే కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద కాల్పులకు కానీ తెగబడితే ఈసారి చెప్పు దెబ్బ కాదు, మంచి భారీ దెబ్బే తగిలేటటువంటి అవకాశాలు అని చెప్పేసి ఇప్పటికే భారత్ వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో పాకిస్తాన్ మాత్రం ఇంకా తన ఈ వక్రబుద్ధిని పోగొట్టుకుండా నీచంగా ఇంకా వ్యవహరిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో కేవలం BLAకి సంబంధించినటువంటి వాళ్ళు చేసిన దాడులే కాదు, ఎప్పుడో ఇజ్రాయెల్లో జరిగినటువంటి దాడులను కూడా వాళ్ళు చూపించుకొని ఈరోజు భారత్ మీద మేము ఏదో చేసేసాం, భారత్ మీద దాడులు చేసేసాం అని చెప్పేసి ఆ ఫోటోలు పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతికి పాకిస్తాన్ తెరలేపినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అంతేగాని పాకిస్తాన్కి అంత సీన్ లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఏదో సంతృప్తి పరచాలి, వాళ్ళలో ఉన్నటువంటి ఆగ్రహావేశాలు చల్లార్చాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఒక కుటిల ప్రయత్నం మాత్రమే ఇదని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.